రాజన్న సిరిసిల్ల జిల్లాలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. మహాశివరాత్రి సందర్భంగా వేములవాడ భీమేశ్వర ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. స్వామివారిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూ కట్టారు. అలా స్వామివారిని ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. రాత్రికి జాగరణ ఉండడంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు పూర్తి చేశారు ఆలయ అధికారులు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. వేములవాడ రాజన్న ఆలయం లోపల మహాశివరాత్రి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి ఒకసారి ఈవో మేడం గారు ఉన్నారు. మేడం, ఏ విధంగా ఏర్పాట్లు చేశారు? ఈసారి వేములవాడ రాజన్న ఆలయంలో కాకుండా భీమన్న ఆలయం లోపల ఉన్నాయి, ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? ఓం నమ శివాయ. మన దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందినటువంటి శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయ విస్తరణలో భాగంగా మనకు ఇక్కడ ప్రత్యేకమైనటువంటి సబ్ టెంపుల్ భీమేశ్వర ఆలయంలో మనం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసుకున్నాం. గత 3 నెలల నుంచి కూడా కార్తీక మాసము, సమ్మక్క సారలమ్మ జాతర, తర్వాత ఇప్పుడు శివరాత్రికి కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకున్నాం. అందులో భాగంగా మనం పర్మనెంట్ క్యూ లైన్ కోడెముక్కులు ఇక్కడ ప్రసిద్ధి. కోడె అనగానే మనకు వేములవాడ అనగానే కోడెముక్కు ప్రసిద్ధి కాబట్టి ఇక్కడికి వచ్చేటువంటి భక్తులందరూ కూడా ప్రత్యేకమైనటువంటి కోడెని తిప్పుకోవడం కోసం వాటికి కూడా షిఫ్ట్ల వారీగా వేసుకొని వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటూ క్యూ లైన్ కూడా సపరేట్ క్యూ లైన్ వేసి, అలాగే మనం ఫ్రీ దర్శనానికి, అలాగే 100 రూపాయల దర్శనం అని, శివస్వాముల దర్శనం అని అన్ని ప్రత్యేకమైనటువంటి ఇది చేసుకున్నాము. ఇక్కడ ఆల్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరిగింది. ఇక్కడ మనకు ప్రత్యేకంగా అన్ని డిపార్ట్మెంట్ల వారు కూడా మీరు అందరూ చూస్తున్నారు. మిషన్ భగీరథ కానీ వారి ద్వారా మంచినీటి సౌకర్యాన్ని అందిస్తున్నాము. అల్పాహారాన్ని కూడా నిరంతరం అందిస్తున్నాము. ఇక్కడ భక్తులు శివరాత్రికి వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వారందరూ కూడా సాయంత్రం పూట ఉపవాసం తర్వాత జాగరణ చేస్తారు కాబట్టి శివార్చన స్టేజ్ మనందరికీ తెలుసు. ప్రత్యేకంగా మన కల్చరల్ డిపార్ట్మెంట్ నుంచి డైరెక్టర్ గారు ఒక టీమ్ ను మాకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఇక్కడ ప్రోగ్రామ్స్ ఏముంటాయి మేడం సాయంత్రం వేళ లోపల కల్చరల్ అంటే ఈ రోజు ఇక్కడ వేములవాడ లోపల రాత్రి సమయం లోపల జాగరణ చేయాలని చెప్పి చాలా మంది కూడా ఎక్కడి నుంచి వస్తారు. వారికి రాత్రి సమయం లోపల ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఆ జాగరణ చేశారు? మన అందరికీ తెలుసు, మనకు ఉన్నటువంటి పార్కింగ్ గ్రౌండ్ లో ఎవరైతే వస్తారో పార్కింగ్ 16 సెక్టార్లు కాకుండా వాటికి వచ్చేటువంటి భక్తులందరికీ కూడా 3 లక్షల స్క్వేర్ ఫీట్ లో మనం ఏర్పాట్లు కూడా చేసాము నివాసం ఉండడానికి. అక్కడ వారు వండుకొని తింటారు, ఇక్కడ భక్తి చెల్లింపు అంటే గుడిపిలు చెల్లించుకుంటుంటారు కాబట్టి. అలాగే అక్కడే శివార్చన డయాస్ అని గత 16 సంవత్సరాల నుంచి ఎప్పటి నుంచో వేస్తున్నారని తెలిసింది. అలాంటి డయాస్ లో అంటే శివుడికి సంబంధించిన థీమ్ లో మనకు నిన్న చాలా ప్రోగ్రామ్స్ మనం సాయంత్రం 6 గంటలకు ప్రారంభించుకోవడం జరిగింది. దానికి సంబంధించినటువంటి పేరుని నృత్యం కానీ, శివునికి సంబంధించినటువంటివి థీమ్ తో అర్ధనారీశ్వర నృత్యాలు కానీ, శివునికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క టీంను తీసుకొని ఇక్కడ అంటే A1 ఆర్టిస్టులు కూడా ఈవెన్ ఎల్లా వెంకటేశ్వరరావు గారి కుమారుడైనటువంటి వారు కానీ వాళ్ళందరూ కూడా A1 ఆర్టిస్టులతో మనం కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాము. వచ్చేటువంటి భక్తులు వారు ఏం ఆశిస్తారంటే ఇక్కడ దర్శనం చేసుకోవడం, ప్రసాదం కౌంటర్స్ ఏర్పాటు చేస్తాం, ప్రసాదాన్ని స్వీకరిస్తారు, అల్పాహారం స్వీకరిస్తారు. అలాగే రాత్రిపూట జాగరణ చేసుకొని స్వామివారిని దలుచుకుంటూ వారి ఇళ్ళకి వెళ్ళాలని మేము ప్రత్యేకమైనటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది అయితే ఇక్కడ కలగట్లేదు అంటారు, అన్ని ఏర్పాట్లు చేశారండి. మనం ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేశాము. కలెక్టర్ గారు, ఎస్పీ గారు నిరంతరంగా రివ్యూ చేస్తూ మనం వచ్చే భక్తులకు ఎక్కడైతే వేములవాడలో ఎంటర్ అవుతారో ప్రత్యేకమైనటువంటి బస్సులను కూడా ఏర్పాటు చేశాం. ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నాము. కాబట్టి ఇక్కడ భక్తులకు ఇప్పటి వరకు ఏ భక్తుడు కూడా ఇప్పటి వరకు వచ్చి ఒక కంప్లైంట్ ఇవ్వలేదు. ఎవరైనా తప్పిపోయిన వారిని కూడా మనం వెంటనే వారి పేరు అవన్నీ అడ్రస్ తీసుకొని వారిని చేర్చడం కూడా తరపున పట్టు వస్త్రాలు వచ్చాయా మేడం? ఎప్పుడు వస్తాయి? అది మనందరికీ తెలుసు. మనకు పొన్నం ప్రభాకర్ సార్ ఈ రోజు మనకు 8 గంటలకు రాష్ట్ర అమాత్యులు మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనకు వారు ఆల్రెడీ మేము పట్టు వస్త్రాలు ప్రభుత్వం తరఫు నుంచి రావడం జరిగింది. వాటిని ఇక్కడ సమర్పిస్తారు సార్. ఇది మొత్తానికైతే వేములవాడ రాజన్న ఆలయం అంతా కూడా శివనామ స్మరణతో మారుమోగుతున్నటువంటి నేపథ్యం లోపల భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పి మొత్తం కూడా జాగరణ చేసే సమయం లోపల భక్తుల కోసం రాత్రి సమయం లోపల ప్రత్యేకమైనటువంటి ఇటు భజన గీతాలాపం, భక్తి గీతాలతో ఇటు అలరిస్తామని చెప్పి జాగరణ చేసుకోవచ్చు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పి అయితే ఈవో చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ, వేములవాడ.